శ్రీకాంత్ ఆడేటప్పుడు నేను చూస్తా, మన వాళ్ళు గెలవాలన్న పట్టుదలతో. ఇదిరా మీనాక్షి, ఈ పప్పు, దీన్ని మేము పితికి పప్పు అంటాం. చూడు, అనపగింజలు నానవేసి ఒకరోజంతా నాన్న తర్వాత ఇలా తీసుకొని పప్పును ఇలా మనం కొంచెం ప్రెస్ చేస్తే పప్పు బయటకు వచ్చేస్తుంది. చూడు, ఇట్లా తొక్క పక్కకి వెళ్ళిపోతుంది అన్నమాట. ఈ కర్రీ మసాలా పెట్టి చేస్తే దోశ, పూరి సూపర్గా ఉంటుంది. చిక్కుడు కాదురా, అనపకాయలు. మీకు తెలీదు అనపకాయలు అనేవి? లోపల 2 ఇత్తనాలు 3 ఇత్తనాలు అట్లా ఉంటాయి, కొంచెం చూసింటావు. అనపకాయలు అంటాం మేము వాటిని. ఇలా ఉంటాయి ఆ విత్తనాలు. నేను నీకు బ్యాక్ కెమెరా ఆన్ చేస్తా చూడు. ఇది విత్తనాలు నాన్న. ఇది ఒత్తితే ఈ పై పొట్టు వెళ్ళిపోయి ఇట్లా వస్తుంది పప్పు.